హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫుల్ పని ఉందన్నమాట. సింక్ నిండా అంట్లు అంత పని ఉంది. కిచెన్ అంతా క్లీన్ చేసేది ఉంది. అంత క్లీన్ చేసి నైట్కి అయితే కిచిడి చేద్దామని చూస్తున్నా. కిచిడి రెసిపీ కూడా ఈ వీడియోలోనే షేర్ అయితే చేస్తాను. ఆ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది ఏనా యశు, ఇది వైట్ ప్యాంట్ ఇడబెట్టిండ్రు. ఇది చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ వీడియోస్ అయితే తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈవినింగ్ వరకు అయితే స్టార్ట్ చేశాను. నాకు అస్సలు ఇష్టం లేని పని ఏదైనా ఉంది అని అంటే అది అంట్లు కడగడం, ఆ సామాన్లు కడగడం అంటే నాకు అస్సలు నచ్చదు. ఎంత పని అయినా వేరే పని ఏదైనా చేస్తా కానీ ఈ అంట్లు కడగడం అంటే మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఈ అంట్లు కడగడం కానీ బట్టలు మడత పెట్టడం కానీ అస్సలు నచ్చని ఈ రెండు పనులు అయితే అసలు నచ్చదు. వంట ఎంతనన్నా చెప్పండి చేస్తా, వేరే పని ఏదైనా చెప్పండి చేస్తా, అంతేగాని ఈ అంట్లు కడగడము బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు నచ్చదు నాకు. ఇంకా కానీ తప్పదు కదా, ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా నేనే చేసుకుంటా. అట్లే అన్నీ జమేసి ఒకసారి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటా అనమాట. ఈ అంట్లన్నీ క్లీన్ చేసుకొని ఆ స్టవ్ అంతా కడుక్కొని అంతా అనేసరికి ఈజీగా నాకు 2 గంటలు టైం పడుతుంది. పిల్లలు ఇంట్లో ఉంటే ఎన్ని గిన్నెలు అయితే అంటే గ్లాసులు, అది ఏది అక్కడ వాడినది ఒక గ్లాస్ తీసింటాం కదా, ఆ గ్లాసే వాడాలని అన్నారనమాట. ఎన్ని వాష్ చేసి అక్కడ పెట్టింటాము అవే గ్లాసులు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి, ఇప్పుడు తీసిన గ్లాసు మళ్ళీ అది వాడరు, మళ్ళీ ఇంకో గ్లాస్ తీస్తారు. కటోరీలు అట్లా అంటే బౌల్స్ అవి ఎక్కువ అంటే అవే ఉంటాయి అనమాట. స్పూన్స్ ఎన్ని స్పూన్లు ఉంటే అన్ని స్పూన్లు సింక్లోనే ఉంటాయి, ఎన్ని కటోరీలు ఉంటే అన్ని కటోరీలు అంటే బౌల్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. అలాగే ప్లేట్స్, గ్లాసులు ప్రతి ఒక్కటి ఎన్ని ఉంటే అన్నీ తీసింటారు, అన్ని సింక్లోనే ఒకసారి వాడింటారు అడవాడేసింటారు, ఒకసారి వాడింటారు అడవాడేసింటారు. ఇంకా వీళ్ళకు స్కూల్ అయితే ఇంకా తొందరలోనే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు కొంచెం ఈ వర్క్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. కాకపోతే దాని ప్లేస్లో ఏమొస్తాయంటే లంచ్ బాక్సులు వస్తాయి. ఇంకా 3 4 బాక్సులు కడతాం కదా, అవన్నీ మొత్తము వస్తాయన్నమాట. నాకు పాలు పెట్టిన ప్రతిసారి నువ్వు ఎంత చిన్నగానైనా పెట్టు, కంపల్సరీ ఎంత పెద్ద గిన్నెలో పెట్టినా సరే పొంగుతాయి అనమాట. ఇంకా ప్రతిసారి పాలు పెడితే నాకు ఈ పొంగి మొత్తం అట్లా అంతా అయిపోతుంది. దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకునాలి. ఇంకా దానికంటే ముందే ఏం చేసినా కొన్ని నీళ్ళు వేస్తే నానుతుందని నానబెట్టిన. ఇంకా అలాగే రాత్రికి నేను రైస్ ఉన్న సంగతి మర్చిపోయి సగ్గుబియ్యం ఏం చేసిన నానబెట్టేసిన. సగ్గుబియ్యం నానబెట్టేసిన దాని తర్వాత చూస్తే అయ్యో అన్నం ఉంది, ఇంత అన్నం ఉంది, చాలా ఉంది. ఎవరు తినలేదు అనమాట సరిగా. ఆఫ్టర్నూన్ అలా తినలేదు. మా ఆయనకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఆఫీస్కి రావాలని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. కొద్దిగా తిన్నాడు అనమాట, లైట్గా కర్డ్ రైస్ తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా అన్నం మొత్తం అలానే ఉంది. నాకు కూడా ఎందుకో ఆకలి అనిపించలేదు, నేను కూడా సరిగా తినలేదు, పిల్లలు కూడా తినలేదు. అన్నం అంతా అలాగే మిగిలిపోయింది. నేను అస్సలు ఇంకా సరేలే నైట్కి లైట్గా ఉంటుంది కదా అని చెప్పేసి పోయి సగ్గుబియ్యం అయితే నానబెట్టేసిన. యాక్చువల్లీ నేనైతే ఇంతకుముందు అస్సలు నాకు అది అంటేనే నచ్చకపోయేది సగ్గుబియ్యము. ఈ మధ్య ఇది ఎన్నోసారి అంటే ఒక 3వ సారి అనుకుంటా నేను ఇది చేయడం కూడా. నాకు అసలు అది ఎలా చేస్తారు, ఎన్ని వాటర్ వేసి నానబెడతారు అన్న విషయం కూడా నాకు అస్సలు తెలీదు. మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన చేసినండే సగ్గుబియ్యం కిచిడి, మా ఆయనకు బాగా నచ్చినండే. సరే బాగుంది కదా, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అంటే, ఇంకా రెసిపీ ఏమో నాకు తెలీదు. నేనేం చేసిన యూట్యూబ్లో చూస్తే ఒక్కొక్కరు ఒకలా చేస్తున్నారు. సరేలే నేను ఒక ఈజీ మెథడ్ ఉన్నది ఒకటైతే ఫస్ట్ చూద్దాం ఎలా వస్తుంది, చేస్తే తినరా అని ఫస్ట్ ఒక కప్పు సగ్గుబియ్యంతో అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ డే చేసిన రోజు ఓకే వచ్చింది, తిన్నారు అట్లే. కాకపోతే అందుకే తక్కువ క్వాంటిటీ చేసినా కూడా సరిపోయింది అనమాట. ఎక్కువ క్వాంటిటీ అయితే నేనేం చేయలేదు, కొంచెమే చేసినంటి, తిన్నారు, అయిపోయింది. ఆ రోజు మళ్ళీ సెకండ్ టైం బాగా గ్యాప్ వచ్చింది అనమాట. దగ్గర ఒక 15-20 డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ చేసా.
చేసినప్పుడు ఈళ్ళేందంటే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంగ పిల్లలకి పొటాటో అంటే ఎంత ఇష్టం ఉంటది గదా! మా వాళ్ళకి గూడా చానా ఇష్టము. యాక్చువల్లీ అందుట్లో ఏసే క్వాంటిటీ కంటే డబుల్, ట్రిబుల్ క్వాంటిటీ ఏస్తున్నా నేను ఆలుగడ్డలు. ఎందుకంటే అవి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా మంచిగా ముందే ఫ్రై చేస్తాను నేను కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్‌లా కానీ పొటాటోస్ లేకపోతే వీళ్ళు అస్సలు తినలేకపోతున్నారు. అందుకని నేను నార్మల్‌గా వేసే దానికంటే డబుల్, త్రిబుల్ టైమ్స్ ఎక్కువ ఏస్తున్నా ఆలుగడ్డలు. ఇంగ అట్లా ఏస్తే తింటున్నారు. ఇంగ అందుట్లో మంచిగా ప్రోటీన్ కోసం అయితే పల్లీలు గూడా ఎక్కువ ఏస్తున్నా. ఇంగ మనకు రెసిపీస్‌లలో చూపిస్తారు గదా! తక్కువ తక్కువ క్వాంటిటీ అట్లా ఎంత కావాలనో అంతే ఏస్తారు. తక్కువని గూడా గాదు. కానీ ఇంగ నేను వీళ్ళు ఇవి ఉంటేనే తింటారు అన్నట్లు అవి గూడా ఎక్కువేస్తున్నా. పల్లీలు ఎక్కువేస్తే ప్రోటీన్ గూడా మంచిగొస్తది గదా! ఏమైతది అన్నట్లు పల్లీలు, పల్లి పౌడర్ గానీ ఎక్కువనే ఏసి నాకు మా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నాననమాట. అది రెసిపీ సేమ్ మీరు యాజ్ ఇట్ ఈస్‌గా అట్లా చేస్తే మీకు నచ్చుతదన్న గ్యారంటీ గూడా నాకు లేదు. కాకపోతే నేను ఊకే చూపిస్తా మీకు ఎలా చేశాను, ఏంటి అని లైట్‌గా వామ్మో! అవన్నీ ఏశారు, ఇవన్నీ ఏశారంటే మా ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం. కాబట్టి అలా చేశాననమాట. మీరు గూడా అలానే చేసుకునాలని ఏం లేదు. సరే చూడండి మీకు నచ్చితే చేసుకోండి. లేకుంటే లేదు. ఎందుకంటే రెసిపీస్ యూట్యూబ్‌లో ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా రెసిపీస్ వస్తాయి. ఇంకా మ్యాటర్‌కొస్తే ఏంటంటే అట్లా సగ్గుబియ్యం అయితే నానబెట్టింటి నేను. కానీ నైట్‌కి అది కూడా చేయలేదు నేను. అట్లే పెట్టేసిన. ఎందుకంటే సగ్గుబియ్యంని చేస్తే రైస్ వేస్ట్ అయితది కదా అని చెప్పేసి సగ్గుబియ్యం ఎలాగో మార్నింగ్‌కి టిఫిన్‌కొస్తది కదా అని చెప్పేసి అది నానబెట్టింది అలానే బయటనే పెట్టేశాను. ఇంకా రైసే కొంచెం కొంచెం అలా అదేంటి టమాటా రైసా, చిత్రాన్నం అనుకోండి. టమాటాలు, ఉల్లిగడ్డ అవన్నీ ఏసి కొంచెం చిత్రాన్నం టైప్ లాగా చేశాను. ఇంకా నైట్ అదే అందరం కొంచెం కొంచెం తినేసాము. ఇంకా అది కూడా అయితే రెసిపీ అయితే ఏం తీయలేదు నేను. ఎప్పుడన్నా ఒకవేళ వీలైతే షేర్ చేస్తాను నేనెలా చేస్తాను అనేదైతే. ఇంకా సగ్గుబియ్యంది అదైతే నేను ఇంగ మార్నింగ్ చేశాననమాట. మార్నింగ్ టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే చేశాను. ఎలా చేశాను అనేది రెసిపీ కూడా పెడతాను. ఇంగ ఇదంతా మొత్తము ఇంతకుముందుకైతే నేను స్టవ్‌కి నీలాభిషేకం అయితే నేనేం చేపిచ్చేదాన్ని కాదు. మొత్తం తుడిచేదాన్ని. కానీ ఈడ మంచిగా ఉందనమాట. వాటర్ ఏసినా కూడా అంత కిందికి అంత సింక్‌లోకే వెళ్ళిపోతుంది. ఇంతకుముందుకు మేమున్న బెంగుళూరులో ఉన్నప్పుడు ఉన్న రూమ్స్‌లలో ఇట్లా ఉండకపోయేదనమాట. మేము క్వార్టర్స్‌లో ఉండింటిం కదా! ఆ క్వార్టర్స్‌లో కూడా అస్సలు అట్లా లేకుండే. అట్లా అంటే నీళ్ళు పోసి కడిగేటంత సీన్ లేదనమాట ఆడ. అంటే స్టవ్ వేరే సైడ్ విండో సైడ్ పెట్టుకుంటుంటిమి. కిచెన్ టూర్ చేశాను చూడండి అక్కడ రూమ్ ఎలా ఉండింది, కిచెన్‌ది, హౌస్ అది అనేది. ఇంకా నేను అక్కడ వీలవ్వలేదు కానీ ఇక్కడ మంచిగా ఎన్ని నీళ్ళు ఏసినా కూడా మంచిగా దాంట్లోకే వెళ్ళిపోతుందనమాట. ఈజీగా ఉంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా స్టవ్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ టైల్ కూడా మొత్తం అటు సైడ్ కూడా అన్నీ ఉన్న సామాన్లు అలా తీసిపెట్టి అటు సైడ్ కూడా మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నా. ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాతనే నేను ఆ చిత్రాన్నం అయితే చేసిన తర్వాత తినేసిన. తర్వాత వీడియోస్ అయితే తీయలేదు. నాకు ఇంకా అలవాటు అవ్వలేదనమాట. నేను ఇంకా గుర్తుపెట్టుకొని మరీ తీయాలి అని అనుకున్నప్పుడు వీడియో తీస్తున్నా కానీ తర్వాత క్యాప్చర్ చేయాలన్న విషయం మర్చిపోతున్నా నేను. వేరే విషయాలు కూడా అన్నీ మర్చిపోయినా, చేసిన తర్వాత తినేసినాం. దాని తర్వాత గుర్తొచ్చింది. ప్రతిసారి అంతే ఏదో ఒకటి అంతా అయిపోయిన తర్వాత అయ్యో! వీడియో తీసేది ఉండే షిట్ మర్చిపోయినా అని అప్పుడు గుర్తొస్తది నాకు. కానీ ఇంకేం చేస్తాం, ఏం చేయలేం, తీయలేం కాబట్టి ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకు నాకు ఏంటంటే కొంచెం ఫొటోస్, వీడియోస్ నాకు నచ్చదు. నాకు ఇష్టం ఉండదు. ఫొటోస్, వీడియోస్ అవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇప్పుడు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఏమో ఇదే. ఇంకా యూట్యూబ్ అంటే ఇంక ఫొటోస్, వీడియోస్, కెమెరా అవన్నీ అలవాటు చేసుకోవాలి. ఇంకా నాకైతే ఎన్ని సార్లు ఎంత చేసినా కూడా అది అలవాటు అనేది రావట్లేదు నాకు. ఎందుకో నచ్చట్లేదు. కొన్ని డేస్ తీస్తా. నాకు ఊకే ఎప్పుడు ఫోను, కెమెరాస్, వీడియోస్ ఇదే అనిపించేసి నేను మళ్ళా తీయకుండా మళ్ళా మధ్యలో గ్యాప్ వస్తది. గ్యాప్ వచ్చినాక మళ్ళా నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. చేసిన తర్వాత మళ్ళీ తీయాలని అనుకుంటా. తీస్తా కొన్ని వీడియోస్. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తది. కానీ ఇంక అదే ఇష్టం పెంచుకోవాలి. కెమెరాస్, వీడియోస్ తీయడం, ప్రతి చిన్నదాన్ని, తుమ్మినా, దగ్గినా అన్ని దాంట్లోని వీడియో తీయడం అలవాటు చేసుకోవాలని మోటివేట్ చేసుకుంటా కానీ ఒక్కొక్కసారి ఇంక అట్లా అయిపోతది.
ఈసారి అయితే ఇంకా గట్టిగా అనుకున్నా, చూడాలి ఇంకా. ఇంకా అదైతే వీడియో తీయలేదు కాబట్టి ఇంకా చూపించలేకపోయినా. ఇంకా మార్నింగ్ ఎట్లుంటుంది ఏంది కిచిడి ఎలా చేయాలనేది చూపిస్తా. అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట కిచెన్ అయితే ప్రజెంట్. మొత్తం నీట్గా ఇలా సర్దేశాను. ఇంకా దాని తర్వాత వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. కానీ తర్వాత నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అదే అంతా మొత్తం ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అలాగే మార్నింగ్కి నేను అదే కిచిడి అప్పుడే చేద్దామని చెప్పేసి ఇది పొడి అయితే చేసి పెట్టుకున్నాను. పల్లీలు ఇంకా ఎండుమిరపకాయలు వేసి, అంటే పల్లీలు అయితే వేయించిన పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి పౌడర్ అయితే చేసి పెట్టుకుని అదే అయితే చూపిస్తున్నాను మీకు. ఇదైతే మదర్స్ డే రోజు అయితే నాకు నా ఇద్దరు కూతుర్లు నాకు గ్రీటింగ్ కార్డ్స్ టైప్ లాగా ఒక కార్డ్బోర్డ్ మీద చేసి ఇచ్చారు. ఇంకా మార్నింగ్ టైం అయితే చల్లగా గాలి వస్తూ భలే బాగుంటుంది. చెట్టు అయితే చూడండి ఎంత గ్రీనరీ, పచ్చగా పువ్వులు ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి గాలి కూడా వస్తుంది మార్నింగ్ టైం, చల్లగా గాలి వస్తుంది అనమాట. ఇంకా చాలా వరకు ఒక 10 o'clock వరకు అయితే ఇంకా నేను కిచెన్ బాల్కనీ ఉంటుంది కదా, అక్కడనే స్టూల్ వేసుకొని దాని మీద కూర్చొని గాలి వస్తుంటుంది కాబట్టి చల్లగా అక్కడే కూర్చుంటాను. ఇంకా ఇది మార్నింగ్ అనమాట. సగ్గుబియ్యం ఇంకా ఫుల్ మంచిగా అంటే మంచిగా నానిపోయినాయి. దీనిని 1 hour కూడా నానబెట్టుకోవచ్చు. 1 hourకి కూడా మంచిగా నానిపోతాయి. మీకు టైం ఉంటే 1 hour అప్పటికప్పుడు చేసుకోవాలన్నప్పుడు ఒక 1 hour నానబెట్టుకున్నాను సరిపోతుంది. లేదు అనుకుంటే ఇంకా టైం ఉంది అంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఇంకా మా వాళ్ళు ఆలుగడ్డలు వేస్తేనే తింటారు కాబట్టి నేనైతే ప్రజెంట్ ఆలుగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఆలుగడ్డలు కట్ చేసుకొని నీళ్ళలో వేసుకుంటే అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఆలుగడ్డలు కట్ చేసి ఫస్ట్ ఆలుగడ్డలను అయితే ఫ్రై చేసేసుకోవాలి. చెప్పా కదా మా వాళ్ళకి ఆలుగడ్డలు ఎక్కువ ఉండాలన్నమాట. ఆలుగడ్డలు కానీ పల్లీలు కానీ అవి ఎక్కువ ఉంటే మధ్య మధ్యలో తినడానికి మధ్యలో క్రంచిగా బాగుంటుందని ఎక్కువ ఏమంటారు కాబట్టి నేను ఇంత అవసరం లేదు. నేను చేసే క్వాంటిటీకి ఒక్క పొటాటో లేకుంటే 1.5 చిన్నగా ఉండేటివి 2 చాలా ఎక్కువ అవుతుంది అనమాట. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రై చేసి పెట్టంగానే చాలా వరకు తినేస్తారు వీళ్ళు ఫ్రై అయిన దానిలను. ఇంకా నేను అందుట్లో వేసిన తర్వాత కూడా అవే ఎక్కువ ఏరుకొని మొత్తం తినేస్తారు వాళ్ళు. అందుకని చెప్పేసి నేను ఆలుగడ్డలు అంటే చాలా ఎక్కువ వేసా. మీరు చూసి భయపడకండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలనో అంతే వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి రెసిపీ, లేదంటే లేదు. చూడాలనిపిస్తే చూడండి ఒకసారి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. నాలాంటి వాళ్ళు ఉంటారు అసలు అది ఎలా చేస్తారో అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు అవును ఓహో ఇలా చేస్తారని ఒక ఐడియా వస్తుంది అంతే. ఆలుగడ్డ ముక్కలు అయితే కట్ చేసి వాటర్లో వేసినాం కదా, దాన్ని మంచిగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఎందుకంటే తెల్లగా మొత్తం వాటర్ వస్తుంది కదా, అందులో ఉన్న స్టార్చ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అట్లా వచ్చేంత వరకు అయితే మంచిగా అయితే కడిగేసుకోవాలి. ఒక 2-3 times నీళ్ళు తెల్లగా అంటే క్లియర్గా వచ్చేంత వరకు అయితే ఒక 3-4 సార్లు అయినా సరే మంచిగా కడిగేసుకోండి. దానికి తక్కువ స్టార్చ్ ఉండేది కాబట్టి ఒక 2-3 సార్లకే అయిపోయింది అంత క్లియర్గా. తర్వాత మొత్తం నీళ్ళని వంపేసి తీసేసుకునండి పక్కకి. తర్వాత నేను కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1 cup 1 milli, నా దాంట్లో ఇది ఉందన్నమాట, ఇది మిల్లి పావు ఉంటుంది, దాంతో 1 cup అయితే వేసుకున్న ఆయిల్. ఇది 1 cup చాలన్నమాట, ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు దీనికి. ఇంకా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆలుగడ్డలు అయితే వేసేసుకోవాలి. దాని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కకైతే తీసేసుకోవాలి. అందులో కొంచెం లైట్గా ఉప్పు వేసాను అనమాట. అంటే ఆలుగడ్డలకు మాత్రమే రుచికి సరిపడినంత ఉప్పు వేసాను. ఎందుకంటే దాంట్లో మనకి ఏమంటారు తినేటప్పుడు చప్పగా లేకుండా సాల్ట్ ఉంటే బాగుంటుంది అనేసి అట్లా కొంచెం ఉప్పు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను అప్పుడు చూపించా కదా మిక్సీ జార్ల పౌడర్, ఇదే అనమాట పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు, అవి కొంచెం ఫ్రై
చేసుకొని పల్లీలు అదే కొంచెం మిక్సీ అంటే పలుకుగా అట్లానే ఫ్రై అయితే చేశాను. దాని తర్వాత వచ్చేసి ఆలుగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు. మంచిగా ఫ్రై అయితే చేసుకొని అన్నీ ఒక సైడ్కి అయితే తీసేసుకోవాలి. కొన్ని పల్లీలు కూడా వేసి అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నా. పల్లీలు తీసాక మనకి ఆయిల్ మిగులుతుంది కదా, అదే ఆయిల్లోని పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టుగా నేను పల్లీల్లో కూడా ఎండుమిరపకాయలు వేస్తాను కాబట్టి ఈ పచ్చికాయలు కొంచెం కారం తక్కువ ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి కొంచెం అలా ఫ్రై చేసాక కొద్దిగా ఉప్పు వేసి అది కూడా ఓన్లీ పచ్చిమిరపకాయలకు తగినంత. తర్వాత మనం సగ్గుబియ్యం వేసినాక దానికి తగ్గట్టుగా కూడా సాల్ట్ అయితే మీరు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇవి సగ్గుబియ్యం అందుట్లో వేసి ఒకసారి కలిపేసి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మంచిగా పైన క్యాప్ పెట్టేసి ఇవి ట్రాన్స్పరెంట్ జల్లి అయిపోతాయి అనమాట. ఇవి తెల్లగా ఉన్నాయి కదా, అవి మొత్తం జల్లిగా ఇప్పుడు చూడండి అలా అవుతాయి. ఇలా అయిన తర్వాత అన్నీ లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత పైన ఇప్పుడు మనం వేయించిన ఆలుగడ్డలు, పల్లీలు, తర్వాత వేయించి పొడి వేసి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిరపకాయల పౌడర్ అది వేసేసి మొత్తం ఒకసారి కలిపేస్తే ఒక 2 మినిట్స్ ఇదంతా లో ఫ్లేమ్ పెట్టేసుకొని చేసుకోనండి. కలిపేస్తే అయిపోతుంది మనకి కిచిడి అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మీ ఇష్టం ఉత్తిగానైనా తినవచ్చు, లేదంటే పెరుగు ఉంటుంది కదా పెరుగుతోటి కూడా తినవచ్చు. మేమైతే పెరుగుతోటి తిన్నాము. ఇంకా ఇవి క్వాంటిటీ అయితే ఎక్కువ అయ్యింది. మీరు ఎండుమిరపకాయలు వేసుకున్నాలా వద్దా అనేది మీ చాయిస్. ఎంత కారం తింటారు దాన్ని బట్టి మీ చాయిస్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, నేనైతే ఇలా చేస్తున్నాను. మాకైతే ఈ టేస్ట్ అయితే నచ్చింది. మా వాళ్ళకి అందరికీ అయితే ఆ మధ్యలో పల్లీలు, ఆలుగడ్డ అవి ఎక్కువ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ ఉంటే మా వాళ్ళకి ఇష్టం అని చెప్పాయి కాబట్టి వీళ్ళకి ఎలా ఉన్నా తినేస్తారు. నా వంటలు అయితే మా పిల్లలకి మా ఆయనకైతే నచ్చుతుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మా వాళ్ళకైతే నచ్చుతుంది. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకునండి, లేదంటే లేదు. ఒక్కొక్కసారి టేస్ట్ బర్డ్స్ ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు అసలు ఇది అంటేనే నాకు అస్సలు నచ్చకపోయేది. ఇప్పుడు దాన్ని నేను ఇంట్లో ట్రై చేసి మరీ తింటున్నానంటే చూడండి విచిత్రము. ఒకసారి నచ్చనివి కొన్ని ఇయర్స్ తర్వాత, కొన్ని డేస్ తర్వాత మళ్ళీ అదే నచ్చుతుంది అనమాట మనకి. అంతే. ఇంకా పెట్టేసుకొని మార్నింగ్ కర్డ్ అది ఇంట్లోనే నేను తోడు పెట్టాను, చాలా మంచిగా వస్తుందన్నమాట పెరుగు అది. ఇంకా మా మార్నింగ్ టిఫిన్ అయితే కిచిడి, సాబుదానా కిచిడి, సగ్గుబియ్యం కిచిడి అయితే చేసుకొని తిన్నాము. మీకు ఒకవేళ ట్రై చేయాలి అని అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి.